ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం చేత దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఎంతో ఆశపడుతున్నాడు. దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేంటి అని అంటే, ఏలియా ఆయన ఉన్న ప్రాంతం అప్పుడు ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి పాపం చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడుతున్నప్పుడు ఏలియా దగ్గర ఒక వాక్కు వచ్చింది. ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాల దగ్గరికి దైవ సేవకుని వెళ్ళి, ఇదిగో నేను చెప్పినట్లు చేయమన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి యేసుప్రభువారు చెప్పినట్లు ఎప్పుడైతే చేశాడో ఆమెను అడిగాడు, అమ్మ ఇగో నీ దగ్గర ఒక రొట్టె ఉంది కదా, ఆ రొట్టెని కనుక నువ్వు తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే నాకు కడుపు నిండిద్ది అన్నప్పుడు ఆ విధవరాలు అంటది, అయ్యా ఇదిగో నేను అంతకుముందే మేము అనుకున్నాము ఈ యొక్క రొట్టె తిని చివరి చిన్న కొంచెం అప్పే ఉంది, నేను నా కుమారుడు తిని చనిపోవాలని మేము అనుకుంటున్నాము అన్నప్పుడు, అమ్మ నువ్వు చనిపోకుండా దయచేసి దేవుడు నాకు చెప్తున్నాడు, అది కనుక నువ్వు నాకు ఇచ్చినట్లయితే ఈ కరువు కాలం అంతా కూడా దేవుడు మనల్ని పోషించాలంటున్నాడు అన్నప్పుడు ఆమె దేవునికి మాటకు లోబడి ఎప్పుడైతే చేసిందో ఆ కరువు ప్రాంతంలో అప్పుడంతా కూడా వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించారు. అదేవిధంగా నీ దగ్గర ఉన్న చిన్న టాలెంటే కానీ, నీకున్న చిన్న తలాంతే కానీ, నీకున్న చిన్న అనుభవమే కానీ, అది ఏదైనప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టకుండా దేవునికి కనుక నువ్వు అప్పగించినట్లయితే, దేవుని చేతులు కనుక ఆ టాలెంట్ ఆ తలాంతం కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాంట్లో నుంచి ఒక చిన్న టాలెంట్లోంచి ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎలాంటి విషయంలో నువ్వు అధైర్యపడక, చనిపోవాలన్న ఆశ కలక్క, నీకున్న తలాంతో నీకున్న అనుభవం దేవుని చేతులు కనుక నువ్వు పెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచినట్లయితే దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అమ్మాయి